హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ, ఎవరికి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, పిజ్జా దోశ. పిల్లలు పిజ్జా అడిగినప్పుడు ఇంట్లో సింపుల్గా ఇలా చేసి పెట్టేయచ్చు, హెల్తీగా, శుభ్రంగా. వాళ్ళకి పిజ్జా తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు కూడా హెల్తీగా చేసి పెట్టిన సాటిస్ఫాక్షన్, పైగా డబ్బులు కూడా బోల్డ్ అని మిగిలిపోతాయి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని చిక్కగా కలుపుకున్న దోశ పిండితోటి దోశ వేసుకోవాలి. దీనిపైన పిజ్జా సాస్ని ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. లైట్గా తినే వాళ్ళ కోసం లైట్గా, లేదా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. పిజ్జా సాస్ లేకపోతే టొమాటో సాస్ అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా దోశ మొత్తం పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి, లేదంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్నే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టొమాటోలు ఎలాగో ఇంట్లో ఉంటాయి. ఇక క్యాప్సికమ్ ఉంటే చాలు, పిజ్జా తిన్న సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ వేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఇంకా స్వీట్ కార్న్ వేసాను. దోశ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర దోశ పిండి లేకపోతే గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని చపాతీ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు చపాతీని రెండు సైడ్లు కాల్చుకొని అప్పుడు పైన సాస్ రాసుకోవాలి. వెజిటేబుల్స్ వేసేసుకున్న తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను ఇంట్లో చేసిందే. 4 ఎండుమిరపకాయలని పొయ్యి మీద లైట్గా కాల్చేసి మిక్సీకి పట్టేసుకోవటమే. ప్యాన్లో వేసి కాల్చకూడదు, డైరెక్ట్గా ఫ్లేమ్లో కాల్చాలన్నమాట. నేను అదే చిల్లీ ఫ్లేక్స్లో ఒకేసారి కొంచెం సాల్ట్ కూడా వేసేసి, ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసేసాను. తర్వాత దోశ పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసి కాలుస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్న తర్వాత చీజ్ని వేసుకోవాలి. చీజ్ని తురిమి ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. ఫైనల్గా దీనిపైన ఆరిగనో చల్లేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పిజ్జా దోశ రెడీ. ఆరిగనో ఇప్పుడు చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. ఈవినింగ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా గనక ఒక్క దోశ వేసి ఇచ్చారంటే పిల్లలకి పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇంట్లో అయితే మనం నీట్గా చేస్తాం కాబట్టి పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. లేదంటే ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో పిజ్జా బేస్లు కూడా దొరుకుతున్నాయి. ఒక్కసారి పిజ్జా సాస్ ఇంకా ఆరిగనో తెచ్చుకున్నామంటే మన ఇష్టం, ఇంట్లో ఎన్ని పిజ్జాలైనా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చీజ్ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా చక్కగా దొరుకుతున్నాయి. ఇదండి ఈరోజు బ్యూటిఫుల్, కలర్ఫుల్, హెల్తీ వీడియో. మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.